హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ ట్యుటోరియల్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అడిషన్ మాడ్యులో అంటే ఏంటి, అదేవిధంగా మల్టిప్లికేటివ్ మాడ్యులో అంటే ఏంటి అనే దాని గురించి మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఇవి రెండు చూసుకున్నట్టయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా. సో దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. చూడండి, జాగ్రత్తగా వినండి. మనం ఇప్పటి నుంచి మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ దీనిపైన బేస్ అయి ఉంటాయి. అడిషన్ మాడ్యులో, అదేవిధంగా మల్టిప్లికేటివ్ మాడ్యులో. చూడండి, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అడిషన్ మాడ్యులో ఎం. లెట్ ఏ అండ్ బి బిలాంగ్స్ టు జెడ్ అండ్ ఎం బి ఏ ఫిక్స్డ్ పాజిటివ్ ఇంటీజర్ ఇఫ్ ఆర్ ఈజ్ ద రిమైండర్ 0 less than equals to or less than m when a plus b ordinary sum of a and b divided by m. We define a addition modulo mp and read as a addition modulo mp. చెప్తాను చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటంటే ఇది. ఇంకా అడిషన్ మాడ్యులో అంటే ఏంటో తెలుసుకుందాం. లెట్ ఏ అండ్ బి బిలాంగ్స్ టు జీ అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఏ అండ్ బి అనేది నేను ఇక్కడ 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను, అది కూడా నాకు ఇంటీజర్లో. ఓకేనా. సో ఇంటీజర్లో ఇక్కడ నేను తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను అంటే 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. ఏ అనేది బి అనేది 2 ఎలిమెంట్స్ నేను జెడ్లో ఉండేటట్టుగా తీసుకుంటున్నాను. అదేవిధంగా అండి ఎంబిఏ ఫిక్స్డ్ పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ ఎం అనేది నేను ఏదైతే తీసుకుంటున్నానో ఎం అనేది ఫిక్స్డ్ పాజిటివ్ ఇంటీజర్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా కానీ ఎం వాల్యూ ఎప్పుడు మనకి పాజిటివ్లోనే ఉండాలన్నమాట, పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. ఓకేనా. అంటే మనకి 1 2 3 4 అలాగనమాట, పాజిటివ్ ఇంటీజర్ మట్టుకే అయి ఉండాలి. అలాగైతే చూడండి, ఇఫ్ ఆర్ ఈజ్ ద రిమైండర్, ఆర్ అనేది ఇక్కడ నేను రిమైండర్ అనుకుంటున్నాను. అలాగైతే 0 less than equals to ఆర్ less than m అంటే మనకి ఇక్కడ రిమైండర్ ఏదైతే ఉందో అంటే మనకి తీసుకున్న 2 ఎలిమెంట్స్కి మనకి అడిషన్ మాడ్యులో ఎం చేసినట్టయితే వచ్చే ఆన్సర్ రిమైండర్ ఏదైతే ఉంటుందో మనం చేసిన తర్వాత వచ్చే రిమైండర్ మనకి దేనికి ఈక్వల్ అంటే ఎలా ఉంటుందంటే 0 less than equals to ఆర్ less than m అంటే m వాల్యూ కన్నా లోపల ఉంటుంది, 0కి ఈక్వల్ అన్నా ఉండొచ్చు. అందులో సో బిట్వీన్ 0 అండ్ m లోపలే ఉంటుందన్నమాట. వెన్ మనకు తెలుసు కదా, జనరల్గా చూసినట్టయితే ఏ ప్లస్ బి అంటే ఏంటి, జనరల్గా మనకి ఆర్డినరీ సమ్ ఆఫ్ ఏ అండ్ బి అనమాట. ఓకేనా. సో అంటే ఏ ప్లస్ బి అంటే మనకి ఆర్డినరీ సమ్ ఆఫ్ ఏ అండ్ బి డివైడెడ్ బై ఎం. అలాగైతే చూడండి, ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ తీసుకున్నాము, 2 ఎలిమెంట్స్కి మధ్య వాటి రెండింటిని యాడ్ చేయండి. ముందుగా యాడ్ చేసినాం, దీన్ని మనం ఇక్కడ ఆర్డినరీ సమ్ ఆఫ్ ఏ అండ్ బి అంటున్నాము. అలాగైతే ఇలా మనకి ఏ ప్లస్ బి చేసిండే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అంటే మనకి ఇక్కడ ఏ బి అంటే ఏంటి, మనకి ఇంటీజర్స్ అనమాట. 2 ఎలిమెంట్స్ తీసుకొని యాడ్ చేయండి, వచ్చిండే దాన్ని డివైడెడ్ బై ఎం చేయండి. ఎం అంటే పాజిటివ్ ఇంటీజర్, ఎంతో 1 2 3 4 అలాగనమాట. వచ్చిండే వాల్యూని డివైడెడ్ బై ఎం చేసినట్టయితే ఓకేనా. సో దాన్ని ఇక్కడ మనకి ఆ ప్రాసెస్లో చేసినట్టయితే మనకి దాన్ని ఇక్కడ మనకి అడిషన్ మాడ్యులో అంటున్నాం అనమాట. సో వీ డిఫైన్ యాజ్ ఏ అడిషన్ మాడ్యులో ఎంబి. ఈ విధంగా పలకాలి చూడండి. ఏ అనాలి, అడిషన్ మాడ్యులో ఎం, ఇక్కడ అడిషన్ ప్లస్ కింద మనకి ఎం రాయాలన్నమాట. అడిషన్ మాడ్యులో ఎం అనమాట, అడిషన్ మాడ్యులో ఎం బి. ఈ విధంగా అయితే మనకి డిఫైన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మనకి ఏంటి, ఏ అడిషన్ మాడ్యులో ఎం బి అంటే ఏంటంటే ముందుగా ఏ ప్లస్ బి చేసేసి ఈక్వల్స్ వచ్చిండే వాల్యూని డివైడెడ్ బై ఎం చేస్తే ఇక్కడ మనకి డివైడెడ్ బై ఎం చేసిన తర్వాత ఎప్పుడైతే డివైడ్ చేసి ఉంటామో దానికి రిమైండర్ ఏదైతే ఉంటుందో ఆర్ అనమాట. ఈ రిమైండరే మనకి ఇక్కడ సొల్యూషన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే వీ డిఫైన్ ఏ అడిషన్ మాడ్యులో ఎంబి అండ్ రీడ్ యాజ్ ఏ అడిషన్ మాడ్యులో ఎంబి. ఈ విధంగా దీన్ని ఏమని పిలవాలంటే ఏ అడిషన్ మాడ్యులో ఎంబి అని పిలవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మనకి క్లారిటీగా చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఇలా చెప్తే అర్థం కాదు, కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. చూడండి, ఏ అడిషన్ మాడ్యులో ఎంబి ఈజ్ ఈక్వల్స్ టు ముందుగా ఇలా ఉన్నప్పుడు అంటే మనకి 2లో 4 5 6 ఏదో ఒక వాల్యూ ఏదైనా ఉండొచ్చు. అదేవిధంగా ఇక్కడ అడిషన్ మాడ్యులో ఎం అంటే మనకి ఏదైనా ఉండొచ్చు, కాకపోతే అది మనకి పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ కూడా అంతే, బీలో ఎనీ ఇంటీజర్. ఓకేనా. సో అయి ఉండాలి. చూడండి, ఇలా మనకి ఉన్నప్పుడు ఏ అడిషన్ మాడ్యులో ఎంబి చేయాలి అనుకున్నట్టయితే చూడండి, ముందుగా ఏ ప్లస్ బి
ఏదైతే ఉంటాయో ఇక్కడ ఎలిమెంట్స్ దాని ముందుగా యాడిషన్ చేయండి, వచ్చిండే దాన్ని డివైడెడ్ బై ఇక్కడ m ఎంతైతే ఉంటుందో దాంతో mతో డివైడ్ చేయండి. అలా అయితే మనకి దీన్ని చేసినట్టయితే మనకి రిమైండర్ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని సాల్వ్ చేస్తే వచ్చే రిమైండరే మనకి ఎలాగుంటుంది, 0 ≤ r m అనమాట. మనకి రిమైండర్ అనేది 0కి mకి మధ్యలో ఉంటుంది, అయినా కూడా మనకి 0 కూడా అయ్యుండొచ్చు అనమాట రిమైండర్ అనేది. ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్నే మనం ఇక్కడ అడిషన్ మాడిలో m అని అంటున్నాం. దీని గురించి ఇంకా మనకి ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎగ్జాంపుల్ చూసినట్లయితే 2 అడిషన్ మాడ్యులో 5 3 దీన్ని సాల్వ్ చేయమంటున్నాం మనం ఇక్కడ. ఓకేనా, సో చూడండి దీని వాల్యూ 2 అడిషన్ మాడ్యులో 5 3. దీన్ని ఇప్పుడు ఎలా చేయాలంటే ముందుగా చూడండి అడిషన్ ఉంది కాబట్టి 2 + 3 ఈ విధంగా 2 + 3 అంటే మనకి ఏమైపోద్ది 5 అయిపోద్ది కదా. సో 2 + 3 అంటే మనకి 5. అదేవిధంగా డివైడెడ్ బై m, ఇక్కడ మనకి m = 5 అనమాట. 5 ఈ విధంగా 5 డివైడెడ్ బై ఈ విధంగా అనమాట. ఓకేనా, సో 5 సో 5 1 is 5 0 5 నుంచి 5 అంటే మనకి రిమైండర్ ఏమైపోయింది 0 అనేది మనకి ఇక్కడ రిమైండర్ అయిపోయింది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. చూడండి 2 అడిషన్ మాడ్యులో 5 3 ఈ విధంగా పలకాల్సి ఉంటుంది. 2 అడిషన్ మాడ్యులో 5 3 అని పలకాల్సి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనకి సాల్వ్ చేయమంటే 2 + 3 ఎంత 2 + 3 = 5. 5 డివైడెడ్ బై ఇక్కడ 5. ఓకేనా, సో ఇప్పుడు మనకి దీనికి రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 5 ఇది 5 1 is 5 పోతుంది కాబట్టి 5లో 5 పోతే 0 కాబట్టి నాకు రిమైండర్ ఏమొచ్చింది 0 అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఇది రిమైండర్ అన్నట్టు. r ఎలాగుంది 0 ≤ r m ఉందన్నమాట. అంటే మనకి ఇక్కడ 0 ≤ రిమైండర్ ఎంత అయిపోయింది 0 m ఎంత 5 ఈ విధంగా అన్నమాట. అంటే మనకి ఏంటి 0కి ఈక్వల్గా ఉంది. బిట్వీన్ 0 and 5 కాకపోతే 0 కూడా అయ్యుండొచ్చు కాబట్టి ఈ విధంగా అయితే మనకి ఉంది ఇక్కడ. ఈ విధంగా అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ అడిషన్ మాడ్యులో అంటున్నాం చూడండి. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 అడిషన్ మాడ్యులో 5 0. 2 అడిషన్ మాడ్యులో 5 అనే కాదు 5 6 7 ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టము. ఓకేనా, సో 2 అడిషన్ మాడ్యులో 5 0 అని ఉంది. ఇక్కడ ముందుగా ప్లస్ ఉంది కాబట్టి 2 + 0 2నే అవుతుంది. 2 డివైడెడ్ బై అడిషన్ మాడ్యులో ఎంత ఉంది 5 ఈ విధంగా అనమాట. ఇక్కడ చూడండి 5 2 వేసేసాను 5 2 వేసేసాను. అయితే దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మనకి 5 టేబుల్లో మనకి 2 పోదు కాబట్టి ఇక్కడ మనకి ఏం చేసుకుంటామంటే డెసిమల్లో మటుకు చేయకూడదు. ఓకేనా, సో డెసిమల్లో చేయకుండా ఇక్కడ మనకి ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి 5 × 0 = 0 అని అయిపోతుంది కదా. సో దీన్ని అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. 5 × 0 ఏమైపోతుంది మనకు చూసినట్టయితే 0 అయిపోతుంది కదా. సో ఇక్కడ మనకు వచ్చేసి మనకి 2లో నుంచి 0 పోతే ఎంత 2నే అయిపోతుంది అనమాట. సో కాబట్టి 2 వచ్చింది చూడండి ఈ విధంగా. 2 అడిషన్ మాడ్యులో 5 0 వాల్యూ ఎంత 2 అనాలన్నమాట. చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే 0 ≤ r m అనమాట. అంటే 0 ≤ r అంటే రిమైండర్ 2 m అంటే మనకి 5 ఈ విధంగా. చూడండి బిట్వీన్ 0 and 5 మధ్యలోనే ఉంది. అదేవిధంగా 0కి ఈక్వల్ అయినా ఉండొచ్చు కాబట్టి ఇక్కడ మనం చూసినది 2 అనేది వచ్చింది. బిట్వీన్ 0 and 5 మధ్యలో ఉంది. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి 2 అడిషన్ మాడ్యులో 5 6. ఇక్కడ మీకు అడిషన్ మాడ్యులో 5 అనే కాదు అడిషన్ మాడ్యులో 6 7 8 10 11 12 ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో 7 అడిషన్ మాడ్యులో 5 6 దీన్ని చేద్దాం. ముందుగా ప్లస్ ఉంది కాబట్టి 7 + 6 ఎంత అవుతుంది ఇక్కడ మనకి చూసినట్టయితే 13 అవుతుంది. సో 13 డివైడెడ్ బై ఇక్కడ 5 ఉంది కాబట్టి 5. సో ఇక్కడ చూడండి 5 13 మనం చూసినట్టయితే 5 2s 10. ఓకేనా, సో 13 నుంచి 10 పోతే 3 అయితే అయిపోతుంది కదా. 3 అనేది రిమైండర్ కాబట్టి చూడండి 3 అనేది ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా, మీరు చెక్ చేసుకోవచ్చు ఎలాగంటే 0 ≤ 3 5 ఈ విధంగా ఇదే మోడల్లో ఉండాలన్నమాట. ఇక మనకి రిమైండర్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా, సో దీన్ని ఫాలో అవుతూ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ 8 అడిషన్ మాడ్యులో 4 9 అనేది తీసుకున్నాను. 8 + 9 ఏమైపోతుంది 17 అయితే అయిపోతుంది. 17 డివైడెడ్ బై 4 అంటే మనకి 4 17 ఈ విధంగా వేసుకోండి. 4 4s 16 అయితే వచ్చేసింది. 17లో 16 పోతే 1 అయితే రిమైండర్ అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మనకి 0 ≤ 1 ≤ 4 అనమాట. ఈ విధంగా అయితే అయిపోతుంది ఇక్కడ. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకోండి. 8 అడిషన్ మాడ్యులో 2 1
దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 8+1 అంటే 9 అయిపోతుంది. డివైడెడ్ బై 2 చూడండి 2 ఈ విధంగా చేసాం. 2 4 8 అయితే అయిపోతుంది. 9లో నుంచి 8 పోతే 1 అనేది రిమైండర్ వచ్చేసింది. ఈ విధంగా అనమాట. ఈ విధంగానే ఇది సాల్వ్ చేస్తుంది. దీన్ని ఏమైనా ఇక్కడ అడిషన్ మాడిలో ఎం అయితే అంటున్నాం. చూడండి మీరు క్లారిటీగా చూడండి. లెట్ ఏ అండ్ బి బిలాంగ్స్ టు జీ అండ్ ఎం బి ఏ ఫిక్స్డ్ పాజిటివ్ ఇంటీజర్ ఇఫ్ ఆర్ ఈజ్ ద రిమైండర్ 0 > ఆర్ m వెన్ ఏ ప్లస్ బి ఆర్డినరీ సమ్ ఆఫ్ ఏ అండ్ బి డివైడెడ్ బై ఎం. ఇలా మనకి ఏ ప్లస్ బి చేసేసి డివైడెడ్ బై ఎం చేస్తే అదే మనకి ఇక్కడ అడిషన్ మాడలో అనమాట. అంటే మనకు వచ్చే రిమైండరే ఇలా మనకి ఆర్డినరీ సమ్ చేసేసి డివైడ్ బై ఎం చేస్తే వచ్చే రిమైండరే ఇక్కడ మనకి సొల్యూషన్ అయిపోతుంది అనమాట. ఏ అడిషన్ మాడలో ఎం బితో మనం రిప్రజెంట్ చేస్తాము. రీడాష్ చూడండి ఏ అడిషన్ మాడలో ఎం బి. ఎం అంటే మనకి ఏదైనా అయి ఉండొచ్చు, కాకపోతే అది మనకి పాజిటివ్ ఇంటీజరే అయి ఉండాలి, ఫిక్స్డ్ పాజిటివ్ ఇంటీజర్ కానీ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇది ఏ అడిషన్ మాడలో ఎం బి అంటే మనకి ఏ ప్లస్ బి చేయండి, ఏ ప్లస్ బి డివైడెడ్ బై ఎం చేస్తే వచ్చేది మనకి రిమైండర్ అనేది ఈ విధంగా ఉంటుంది. 0 > ఆర్ m అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవి ఎగ్జాంపుల్స్. ఇది ఇంకొక నోట్ పాయింట్ చూడండి, ఇంపార్టెంట్ నోట్ పాయింట్. ఇక్కడ చూసినట్లయితే నోట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ చూడండి. ఏ అడిషన్ మాడలో ఎంబి బి అడిషన్ మాడలో ఎంఏ. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మీరు 2 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఎలాగన్నా తీసుకోండి అంటున్నాడు. అంటే మనకి ఏ అడిషన్ మాడలో ఎంబి అయినా చేయండి, లేకుంటే బి అడిషన్ మాడలో ఎంఏ అయినా చేయండి, మనకి సొల్యూషన్స్ మటుకు ఒకటే, అంతే కదా. ఎలాగైనా తీసుకున్నా మనకి సొల్యూషన్ మటుకు ఒకటే, ఎందుకంటే మనకి ఏ ప్లస్ బి చేస్తున్నాం ముందుగా, ఓకేనా. సో బి ప్లస్ ఏ చేసినప్పుడు అంతే కదా వచ్చేది, ఇక అలాగనమాట ఇక్కడ, ఓకేనా. సో వచ్చేసి మనకి ఎలాగైనా కానీ డివైడెడ్ బై ఎంతోనే చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా అనమాట. అంటే మనకి ఏ అడిషన్ మాడలో ఎంబి అయినా చేయండి, బి అడిషన్ మాడలో ఎంఏ అయినా చేయండి, ఎలాగ చేసినా ఒకటి ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి 2 అడిషన్ మాడలో 4 7 అని ఉంది. సో 2 + 7 అంటే ఏమైపోద్ది 9 అయిపోద్ది. 9 డివైడెడ్ బై 4 కాబట్టి 4కి ఇలా చేద్దాం. 4 2 8 అయిపోతుంది. సొల్యూషన్ అనేది 1 వస్తుంది. రిమైండర్ చూడండి 1. అదేవిధంగా ఇప్పుడు మనకి 7 అడిషన్ మాడలో 4 2 అనేది చేద్దాం. ఇప్పుడు మనకి దీన్ని చేస్తున్నాం అనమాట. సో 7 + 2 అంటే 9 అయిపోతుంది. డివైడెడ్ బై 4 కాబట్టి ఈ విధంగానే వచ్చేస్తుంది. రిమైండర్ 1 అయిపోతుంది. ఈ విధంగా అనమాట. ఎలాగైనా చేయండి ఒకటే. ఇది మనకి అడిషన్ మాడిలో ఎం అయితే ఈ విధంగా చేసాం. అదేవిధంగా మల్టిప్లికేటివ్ మాడిలో ఎం అనేది చూద్దాం, ఓకేనా. సేమ్ దీని మాదిరిగా ఉంటుంది చూడండి. ఇక్కడ అడిషన్ చేస్తున్నాం, ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ అనేది చేస్తాం, అంతే, పెద్ద ఏం తేడా లేదు. చూడండి మల్టిప్లికేటివ్ మాడిలో ఎం ఆర్ పి. కొంతమంది ఎం అంటారు, మీకు టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే పి అని ఇచ్చారు. ఎలాగన్నానండి వేరియబుల్ అది, ఓకేనా. సో ఎలాగనండి మీ ఇష్టం, అది ఏదన్నా ఎం అన్నానండి పి అన్నానండి ఏదో ఒకటి. చూడండి మల్టిప్లికేటివ్ మాడిలో లెట్ ఏ కమ బి బిలాంగ్స్ టు జెడ్. ఇక్కడ మనకి ఏ బి అనేది మనకి ఇక్కడ 2 ఎలిమెంట్స్ జెడ్లో ఉండి తీసుకుంటున్నాను, అంటే మనకి ఇంటీజర్స్ తీసుకుంటున్నాను. అలాగైతే మనకి ఎంబీఏ ఫిక్స్డ్ పాజిటివ్ ఇంటీజర్ ఎం అన్నా లేకుంటే పి అన్నా ఏదో ఒకటి. ఎం ఈజ్ ఏ ఫిక్స్డ్ పాజిటివ్ ఇంటీజర్, ఇక్కడ మనకి ఎం అనేది ఫిక్స్డ్ పాజిటివ్ ఇంటీజర్. అలాగైతే మనకి ఆర్ ఈజ్ ద రిమైండర్. ఇలా మనకి చేసినట్టయితే 2 ఎలిమెంట్స్ ఇంటూ చేసేసి డివైడెడ్ బై ఎం చేసినట్టయితే వచ్చే రిమైండర్ చూసినట్టయితే మనకి 0 > ఆర్ ఎంగా ఉంటుందన్నమాట. ఆర్ అనేది మనకి 0 > అదేవిధంగా ఎంకి బిట్వీన్గానే ఉంటుందన్నమాట. దెన్ ఏ ఇంటూ బి ఆర్డినరీ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ అండ్ బి. మనకి ఏ ఇంటూ బి చేయాలి, ఆర్డినరీ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ అండ్ బి అంటాము. ఈజీ డివైడెడ్ బై ఎం అలా వచ్చిండే దాన్ని డివైడెడ్ బై ఎం అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వచ్చే రిమైండరే ఇక్కడ మనకి సొల్యూషన్ అయితే అయిపోతుంది. సో వీ డిఫైన్ ఏ మల్టిప్లికేటివ్ మాడిలో ఎం అనాలి, ఏ మల్టిప్లికేటివ్ మాడిలో ఎం అని పిలవాల్సి ఉంటుంది. ఏ మల్టిప్లికేటివ్ మాడిలో ఎం బి టోటల్గా చూసుకున్నట్టయితే, ఓకేనా. సో ఇది ఏ మల్టిప్లికేటివ్ మాడిలో ఎం బి = ఆర్ రిమైండర్. రీడాష్ చూడండి ఏ మల్టిప్లికేటివ్ మాడిలో ఎం బి అని పిలవాల్సి అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ ఎలా చేస్తున్నామని ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీకు క్లారిటీ అయిపోతుంది. 7 మల్టిప్లికేటివ్ మాడిలో 5 2 అని ఇచ్చాడు. దీని సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. 7 × 2 ఏమైపోతుంది, 7 × 2 అంటే మనకి ఏమైపోతుంది, 7 = 14 అయిపోతుంది. 14 డివైడెడ్ బై 5 అనమాట. ఈ విధంగా. సో 5 14 కదా. 5 2 10 వచ్చేస్తుంది. ఫర్దర్గా ఏవి రావు. 5 3 15 అయిపోతుంది కాబట్టి 5 2 10. సో 14 నుంచి 10 పోతే ఏమైపోద్ది 4 అయిపోద్ది. 4 అనేది రిమైండర్ కాబట్టి చూడండి ఇక్కడ మనకి 4 అనేది చూడండి 0 > 4 > 5 అంటే మనకి 5కి 0కి మధ్యలోనే ఉంది చూడండి 4 అనేది. అది మనకి 0కి ఈక్వల్ కూడా ఉండొచ్చు ఇది రిమైండర్ అనేది కదా. ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ చూడండి 7
మల్టిప్లికేటివ్ మాడ్యులో 5 2 అన్నా చేయండి, లేకుంటే 2 మల్టిప్లికేటివ్ మాడ్యులో 7 అన్నా చేయండి. ఓకేనా, అది మనకి నోట్ పాయింట్లో చూస్తామన్నమాట. చూద్దాం దాన్ని కూడా. చూడండి, అది నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 మల్టిప్లికేటివ్ మాడ్యులో 5 10. ఇక మల్టిప్లికేటివ్ మాడ్యులో 5 అనే కాదు, ఏదైనా తీసుకోవచ్చు. 12 తీసుకోవచ్చు, 11 తీసుకోండి, అది మీ ఇష్టం, ఎలాగైనా తీసుకోండి. 2 మల్టిప్లికేటివ్ మాడ్యులో 5 10 చేద్దాం. 2 × 10 అంటే 20 అయిపోద్ది. 20 డివైడెడ్ బై 5 అనమాట. సో 5 20 ఈ విధంగా రాసుకోండి. 5 4 20 అయిపోతుంది. సో 20 నుంచి 20 పోతే 0 అనేది మనకి ఇక్కడ రిమైండర్. ఈ విధంగా 0 ≤ 0 <5 అనమాట. ఇంకా 0 అనేది ఇక్కడ మనకి రిమైండర్ 0 కన్నా ఈక్వల్గా ఉండాలి, లేదా 0 నుంచి 5కి మధ్యలో అన్న ఉండాలి కదా. సో ఈ విధంగా 0 అనేది ఈక్వల్గా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ 1 3 మల్టిప్లికేటివ్ మాడ్యులో 3 1. 3 1 is 3 ఏమైపోద్ది, 3 అయిపోద్ది, డివైడెడ్ బై 3 3. సో 3 1 is 3 0 అనేది రిమైండర్. ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్. అదేవిధంగా నోట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఏ మల్టిప్లికేటివ్ మాడ్యులో MB = B మల్టిప్లికేటివ్ మాడ్యులో MA. చూడండి, ఇక్కడ మనకి ఎలాగైనా తీసుకోండి. 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నామంటే B × A అన్న చేయండి, A × B అన్న చేయండి, ఎలాగైనా అనమాట. అంటే మనకి ఏ మల్టిప్లికేటివ్ మాడ్యులో MB అన్న చేయండి, లేకుంటే B మల్టిప్లికేటివ్ మాడ్యులో MA అన్న చేయండి. అంటే ముందుగా మనకి ఇంటూ చేస్తున్నాం కాబట్టి ఎలాగైనా B × A అన్న, A × B అన్న అంతా ఒకటే. ఇక్కడ కూడా అంతే అనమాట. ఓకేనా. సో A + B అన్న, B + A అన్న అంతా ఒకటి అనమాట. ఇట్లా అడిషన్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా అనమాట. ఈ నోట్ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి డిఫరెన్సెస్ ఏంటని చూద్దాం. మన అడిషన్ మాడ్యులో Mకి, అదేవిధంగా మల్టిప్లికేటివ్ మాడ్యులో Mకి ఏంటి డిఫరెన్స్ అంటే, ఏం డిఫరెన్స్ అయితే ఏం లేదు. ప్రొసీజర్ అంతా సేమ్గే, కాకపోతే ఇక్కడ మనకి అడిషన్ చేస్తాం. అడిషన్ మాడ్యులో కాబట్టి అడిషన్ చేస్తాం. ఇక్కడ మల్టిప్లికేషన్ అయితే చేస్తాం 2 ఎలిమెంట్స్ మధ్య. అర్థమైందా? ఇక మిగతాదంతా సేమే అనమాట. అది ఎలాగైనా చేయొచ్చు. రెండింటి దానిలోకి ఇక్కడ ఈ విధంగా ఎలాగైనా చేయొచ్చు. BA అన్న చేయొచ్చు. ఓకేనా. సో AB ఎలాగైనా చేయొచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి దీనిపైన ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాము నెక్స్ట్.